అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మరి సాటర్డే, సండే అనగానే అందరికీ బయటికెళ్ళాలి, పీస్ అవ్వాలి, రెస్టారెంట్‌కెళ్ళాలి, మంచి మంచి ఫుడ్ తినాలని చెప్పేసి ఉంటుంది. మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని డేస్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో చాలా వరకి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఏమని అంటే పాడైపోయిన ఫుడ్ సర్వ్ చేస్తున్నారు కస్టమర్‌కి అని చెప్పేసి చాలా వరకు వీడియోస్ మనం చూస్తున్నాం, వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బాలాజీ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఐఎమ్ బాలాజీరాజు, ఫుడ్ కంట్రోలర్, జిహెచ్ఎంసీ హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత 45 రోజుల నుంచి ఒక ఈ ఆహార కల్తీని నివారించడానికి, ప్రజల ఆరోగ్యాన్ని తద్వారా పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మనకొక చట్టం ఉన్నదండి. చట్టం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2011. దీని ప్రకారం ప్రతి స్టేట్లోని ఒక ఫుడ్ సేఫ్టీ వింగ్ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ వింగ్ పనే ఈ కల్తీని నివారించడం, ప్రజల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచడం అనేది ఈ సంస్థ, మాలాంటి ఆఫీసర్ల యొక్క విధి, మా డ్యూటీ కూడా అదే. అది అందరికీ తెలుసు, అయినా ఒక్కసారి చెప్తున్నాను నేను. దీన్ని కొంచెం డిఫరెంట్గా చేద్దామని తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్ జిహెచ్ఎంసీ వారితో కలిసి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్లో 3 సీనియర్ ఆఫీసర్లు ఉంటారు, మిగతా సిబ్బంది ఉంటారు. వారు కూడా ఈ రేపటి రోజుని ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. ఈ రోజు పొద్దున్న 9 గంటలకు రిపోర్ట్ చేస్తారు. కమిషనర్ల దగ్గరికి రిపోర్ట్ చేస్తే వారికి ఒక ఏరియా చెప్తారు, ఏదో ఏరియా సిటీలో, వాళ్ళ ఇష్టం. అక్కడికి ఆ ఏరియాకి రీచ్ అయినాక సిటీలో కొంచెం టైం పడుతుంది కదండి, ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ కూడా పట్టచ్చు కొన్ని ఏరియాలు వెళ్ళటానికి. వెళ్ళిన వెంటనే అక్కడ ఏ హోటల్కి వెళ్ళాలి, ఏ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళాలి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలి, సిటీలో ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఏమండి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఏ స్వీట్ కార్ఖానాకి వెళ్ళాలి, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అనే విషయాన్ని వారు చెప్తారు. వెళ్ళిన వెంటనే చెప్పిన వెంటనే వారు అందులో ప్రవేశించి, సపోజ్ హోటల్ ఉందండి, ముందు ఈ ముగ్గురు ఇన్స్పెక్టర్లతో పాటు సిబ్బంది ఉంటారు కదా, ముందు ఒక ఇన్స్పెక్టరు లైసెన్సింగ్ విధానాన్ని, అసలు లైసెన్సులు ఉన్నాయా, వీళ్ళకి సంబంధిత లైసెన్సులతోనే నడుపుతున్నారా, పర్మిషన్ ఉందా లేదా అని పేపర్ వర్క్ చూస్తారు. ఇమీడియట్గా ఒకే టైంలో ఇద్దరు కిచెన్లో వెళ్తారు. మిగతా సిబ్బంది ఏం చేస్తారంటే స్టోర్ రూమ్లోకి వెళ్తారు. ముఖ్యంగా ముందు పేపర్ వర్క్ చూసుకుంటాడు, లైసెన్సులు అన్నీ చెక్ చేయటం. రెండోది అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కిచెన్లో పరిశుభ్రత ఉందా, అపరిశుభ్రత ఉంటే ఎటువంటి అపరిశుభ్రత ఉంది, ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటారు. ప్రతి పాయింట్ మా దగ్గర ఒక ప్రొఫార్మా ఉంటుంది, ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటారు. సరిగ్గా మూతలు పెడుతున్నారా లేదా, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా లేదా, ఫ్రిడ్జ్లో వెజ్ నాన్ వెజ్ కలుపుతున్నారా, ఫ్రిడ్జ్లో ఈ తయారు చేసిన ఐటమ్స్కి సెమీ కుక్డ్ ఐటమ్స్, మ్యారినేటెడ్ ఐటమ్స్, దానికి ఒక లేబుల్ ఉండాలి. 24 గంటల్లో అయిపోయేదానికి బెస్ట్ బిఫోర్ సో డేట్ వేసి ఉండాలి. అలాంటివి లేకపోతే తీసి ఇమ్మీడియట్గా వారితోనే డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. చేసి అది కూడా నోట్ చేయడం జరిగి మూతలు సరిగ్గా ఉన్నాయి అన్నీ రాస్తారండి. ఫ్లోరింగ్ సరిగ్గా ఉండాలి, డ్రైనేజ్ ఫ్లో సరిగ్గా ఉండాలి, వాళ్ళు ప్రిపరేషన్కి వాడి వాటరు సరైన హోల్సమ్ వాటర్, అంటే సరైన వాటరు, దాని ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ వాటర్ వాడుతున్నారా లేదు. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, మంజీరా వాటరు, హెచ్ఎండిఓఆర్ వాటరు, మున్సిపల్ వాటర్ వస్తుంది, బోర్ వాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్గా రాదు కదా, కింద సంప్లోకి వెళ్తుంది. సంప్ క్లీనింగ్ సరిగ్గా ఉందా లేదా, ఓవర్ హెడ్ సంప నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ వెళ్తుంది, ఓవర్ హెడ్ ట్యాంక్లో శుభ్రంగా ఫ్రీ హెడ్కల్గా కలుపుతున్నారు కదా. మేము గమనించింది ఏంటంటే, ఈ సంపను కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ని కానీ పట్టించుకునే వాళ్ళు చాలామంది సరిగ్గా దాన్ని క్లీన్ చేయని వాళ్ళు చాలా గమనించామండి. దయచేసి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫుడ్ తయారీదారులు అటువంటి వాటిని నెలకు ఒక్కసారైనా
క్లీన్ చేసి డ్రై చేసి మళ్ళీ దాన్ని ఫిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. లేదంటే క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, క్లోరిన్ ఉంటుంది, దాన్ని కొంచెం సిస్టమేటిక్గా దాన్ని తెలుసుకుని మా వాటర్ వింగ్ ఉంది ఐపీఎం డిపార్ట్మెంట్ నారాయణగూడ బ్లడ్ బ్యాంక్లో, వారిని చెప్తే రోజు సరైన వాటర్ ఇవ్వడానికి వారు గైడ్ లైన్స్ ఇస్తారు. ఎవరు వెళ్ళినా పబ్లిక్ వెళ్ళినా చెప్తారు. అక్కడ తెలుసుకుని చీఫ్ వాటర్ అనలిస్ట్ గారు ఉన్నారు, వారి సలహా మేరకు కూడా చేయొచ్చు. ఈ వాటర్ అలాగే దాన్ని అక్కడి నుంచి ఫిల్టర్లోకి రావాలి. ఆ ఫిల్టర్ కూడా రెగ్యులర్గా క్లీన్ చేయాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా ప్లస్ ఈ ఎప్పుడు మేము గమనిస్తూ ఉంటాం, ఒక వంట అతను కానీ చెఫ్ కానీ ఉంటాడు కదా, అవి ఉంటాయండి. ఏంటి, కారం, పసుపు, ఉప్పు, మసాలా, సాల్ట్ అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అందులో ఆ డబ్బాలు మార్చారండి. ఆ డబ్బాలు సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయి. అలాగే స్టోరేజ్ చేసిన పప్పు డబ్బాలు, బియ్యం డబ్బాలు, కారం డబ్బాలు, మసాలా డబ్బాలు అవి కూడా మార్చవచ్చు, ఎప్పటికప్పుడు మార్చాలి. అవి మార్చరు, అవి రిపీటెడ్గా అక్కర్లేదు, 6 నెలలకు ఒకసారి మార్చినా హ్యాపీ. అలాగే ఈ కిచెన్లో ఏమాత్రం అనైజినిటీ ఉన్నా అన్నీ రికార్డ్ చేసేస్తాం. లైసెన్స్ విధానంలో తప్పు ఉంటే రికార్డ్ చేసేస్తాం. స్టోర్ రూమ్లో ఈ రెండు జరిగేటప్పటికి స్టోర్ రూమ్లో ఆటోమేటిక్గా ఎక్స్పైర్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని గమనిస్తారు. సరైన శుభ్రత ఉందా లేదా గమనిస్తారు. వెంటిలేషన్ జరుగుతుందా లేదా గమనిస్తారు. ఏదైనా పాడైపోయి పుచ్చిపోయి ఎక్స్పైర్ ఐటమ్స్ ఉంటే కూడా రికార్డ్ చేస్తారు. ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఈ మధ్యన ఎక్కువగా కొనుక్కోవడం జరిగింది చాలామంది దగ్గర. ఫ్రిడ్జ్లో కూడా తయారు చేసిన పదార్థాలు బెస్ట్ బిఫోర్ వేయకుండా ఉన్నాయి. నాన్ వెజ్ కలిపేసి ఉన్నాయి. రా మెటీరియల్ మటను స్టోరేజ్ సరైన స్టోరేజ్ కండిషన్స్ అంటే లేబులింగ్, అది లేబుల్ ఉండాలి లోపల. సరైన స్లాటర్ హౌస్, గుర్తింపబడిన స్లాటర్ హౌస్లో స్లాటర్ చేసింది ఉండాలి. సరైన వెండార్ దగ్గర కొనాలి. అది ఎన్ని రోజుల్లో వాడతావో, ఎన్ని రోజుల లోపల వాడతావో అక్కడ బెస్ట్ బిఫోర్ అని వేయాలి. ఎన్ని సెంటీగ్రేడ్లో పెడతావో అనేది పెట్టాలి. ఇలాంటి సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టే వీళ్ళందరి మీద ఈ చట్టంలో 3 రకాలైన కేసులు ఉన్నాయి. వాటి ద్వారా మేము ప్రొసీడ్ అయ్యి ప్లస్ ఏ హోటల్లో ఎవరెవరి దగ్గర ఏ లోపాలు కనుగొనబడినాయో అన్నీ పబ్లిక్కి ట్విట్టర్ ద్వారా, కమిషనర్ గారి ట్విట్టర్ ద్వారా బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది ఏ రోజు ఆ రోజు. దానివల్ల మా గవర్నమెంట్ వారి ఆలోచన, చట్టం ఇంప్లిమెంట్ చేసి మా వింగ్ ఆలోచన ఏంటంటే ఈ తప్పులు మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారనే ఉద్దేశం. ఇప్పుడు నార్మల్గా క్వాలిటీ ఫుడ్ మనకు సర్వ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం ఎలా సార్ జనాలు? ముఖ్యంగా పబ్లిక్ మీరు చెప్పింది కరెక్టే, అంత ఈజీ కాదు. అది క్వాలిటీ ఫుడ్ కాదు. కలర్తో పెట్టిన ఫుడ్ని అవాయిడ్ చేయాలండి. పబ్లిక్ అట్రాక్షన్కి లోన్ అవ్వద్దు. అట్రాక్షన్కి లోన్ అయితే వచ్చేది లాంగ్ రన్లో జబ్బులు ఇమీడియట్గా రావు. అలాగే ఫ్రెష్నెస్ ఉందా లేదా అన్నది మనమే గమనించుకోవాలి. ఎందుకంటే కొంత రెగ్యులర్గా హోటల్లోకి వెళ్ళినప్పుడు మనం అది ఫుడ్ అనేది ఫ్రెష్గా ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ ఏమాత్రం అనుమానం వచ్చినా మా దగ్గర కంట్రోల్ రూమ్ ఉంది. 04023111111 2 ఆల్ 1s ఉన్నది. అలాగే ఏఎఫ్సి ట్విట్టర్, ఏసీ జిహెచ్ఎంసీ ట్విట్టర్ ఉంది, కమిషనర్ జిహెచ్ఎంసీ ట్విట్టర్ ఉంది, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ట్విట్టర్ ఉంది, వెబ్సైట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉన్నది. ఇది ఎందులో చేసినా వారికి ఒక ఐడి నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ ద్వారా ఆ హోటల్ని కానీ ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయినా కానీ ఇన్స్పెక్ట్ చేయటం జరుగుతుంది. అవసరమైతే అక్కడ శాంపుల్ తీసి ల్యాబ్కి పంపడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ వారు ఎప్పుడైనా సరే ఈ ఐడి నెంబర్ కంప్లైంట్ మీరు ఏం చర్య తీసుకున్నారు అని ఏం చేసినా ఇందులో ఇన్స్పెక్షన్ చేస్తాం కదా, నోటీస్ ఇస్తాం కదా, అది అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. అదో మెకానిజం ఉంది మా దగ్గర. కాబట్టి ఎవరికైనా ఏ విధమైన అనుమానం వచ్చినా మాకు తెలియపరచమని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే కలర్ కలిపిన పదార్థాలు తినొద్దు. కలర్ ఎందులోని కలపకూడదు ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. అందులో బాగా స్వీటు బేకరీ ఐటమ్లలో 100 ppm కేజీకి 100 ppm లోపలనే కలపాలి, అంతకంటే ఎక్కువ కలపకూడదు. మా దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రతి వారు 100 ppmని మెయింటైన్ చేయట్లేదు, ఎక్కువ కలిపేస్తున్నారు. కాబట్టి ఎక్కువ కలర్ వేసి పిల్లలకు పెట్టద్దు, వాడద్దు. ఐస్ క్రీములు తక్కువ రకం ఐస్ క్రీములు వాడద్దు. మంచి కంపెనీ, రెప్యూటెడ్ కంపెనీ వాడండి. రెప్యూటెడ్ కంపెనీ పేరు మీద వచ్చిన డూప్లికేట్ కంపెనీలు వాడద్దు. చిన్న చిన్న తోపుడు బళ్ళ మీద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అవి వాడండి. ఏదో ఆ కంపెనీ పేరు మీద ఈడేదో బ్రాండ్ పెట్టేసి అమ్మేసి మాత్రం వాడొద్దు. అలాగే లూజ్ ఐస్ క్రీములు తక్కువ
ఎక్కువగా వస్తున్నాయి కదా అని తినొద్దు. కలర్ వేసిన చాక్లెట్స్ చిన్న చిన్న కంపెనీలు లేని చాక్లెట్లు పెద్ద కంపెనీలు పెట్టండి, పిల్లలకి పెట్టొద్దు దయచేసి. పిల్లల ఆరోగ్యం పాడైపోద్ది, మన ఆరోగ్యం కూడా పాడైపోద్ది మనం తింటే. చాలా జాగ్రత్తలు వహించాలని కోరుతున్నాం. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్గా కేఎఫ్సి సార్, ముఖ్యంగా చాలామంది బాగా ఇష్టపడేది కేఎఫ్సి. అంటే ఇవి పెద్ద బ్రాండ్స్ కదా సార్. ఇప్పుడు కృతంగా కానివ్వండి, న్యాచురల్ ఐస్ క్రీమ్, క్రీమ్ స్టోన్, అంటే ఇలా పెద్ద మంచి నేమ్ ఉన్న బయట ఇలాంటి వాటికి ఎక్కువ జనాలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఎలా అంటారు? క్వాలిటీ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డీవియేషన్ కనపడి, మాకు ఒక స్టాండర్డైజ్డ్ ఎక్స్పైర్డ్ ఐటమ్ ఉండొద్దు ఏమండి. వాళ్ళకి ఆయిల్ ఇప్పుడు కేఎఫ్సి అయినా ఎవరైనా కానీ ఆయిల్కి టీపీసీ మిషన్ ఒకటి ఉంటుందండి. టీపీసీ అంటే టోటల్ పోలార్ కాంపౌండ్ అని. అది 25 డిగ్రీ కంటే ఎక్కువ ఉండకూడదు. అది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల, కావాలని మేనేజ్మెంట్ తప్పు చేయరేమని నేను అనుకుంటున్నా. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ మార్చడానికి బద్దకించో, లేకపోతే సరిగ్గా ఆ డిగ్రీ అక్కడున్న సూపర్వైజరో అక్కడున్న మెయింటైన్ చేసి అబ్బాయో సరిగ్గా చూడక కొంతవరకు మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు పెరిగి కనపడుతుంది. అది వయలేషన్, వాడి మీద కేసు ఫైల్ చేస్తాం. అది మీ ద్వారా పబ్లిక్కి, ఇది డైలీ ట్విట్టర్ ద్వారా పబ్లిక్ తెలియపరచడం జరుగుతుంది. అలాగే సరిగ్గా క్లీన్లీనెస్ లేకపోయినా కూడా వయలేషను, ఫ్రిడ్జ్లు సరిగ్గా మెయింటైన్ అయినా వయలేషను, స్టోరేజ్ చేయవలసిన కండిషన్లో చేయకపోయినా వయలేషను. అంచేతను అది పెద్ద చిన్న అని కాదు, అందులో ఏం తప్పు పట్టుకున్నాం బయటకి ఇచ్చేస్తున్నాం, అందువల్ల కొంచెం పెద్ద పేర్లు వస్తున్నాయి. అలాంటి ఇప్పుడు అందరూ సరి చేసుకుంటున్నారు. మంచి పరిణామం ఏంటంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో చాలామంది మా ఇన్స్పెక్టర్లకి, మాకు కమిషనర్లకి అందరికీ కూడా, సార్ మేము సరి చేసుకుంటాం, మాకు కొంచెం ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయండి, లేకపోతే ఏం చేయాలో చెప్పండి, లేకపోతే ఏదైనా చెక్ లిస్ట్ ఉంటే మాకు సరఫరా చేయండి అంటే మేము ప్రతి వాళ్ళకి, అడిగిన వాళ్ళందరికీ వాట్సాపే కదండి, ఈజీ కదా, పంపేస్తున్నాం అన్నీ. కాబట్టి చాలామంది ఏంటంటే మేము సరి చేసుకుంటాం అనే స్థాయికి వచ్చారండి. ఇది చాలా మంచి పరిణామం. ఇది సరే, ఇప్పటివరకు లేని ఇప్పుడు సడన్గా ఎందుకు దాడులు చేయడం జరిగింది? ఇప్పుడు కంప్లైంట్ విధానం ఎప్పుడైతే పెరిగిందో దీనికి ఏదో సిస్టమ్ ఆలోచిద్దామని కంప్లైంట్స్ పూర్వం కంట్రోల్ రూమ్ లేదండి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు కంట్రోల్ రూము, ఈ సోషల్ మీడియా, ఇది ఎప్పుడైతే రోజుకి ఎక్కువ అవుతున్నదో ఈ బయట తినే వాళ్ళు కూడా ఎక్కువ అయ్యారండి. బాగా పర్సంటేజ్ గత సంవత్సరాలను పోల్చుకుంటే రీసెంట్గా మరీ ఎక్కువైంది. అందరూ బయట ఫుడ్డు, వీకెండ్స్ బయట, ఈ బోత్ ఎంప్లాయీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే బయట ఫుడ్ మీద ఆధారపడుతున్న వల్ల కంప్లైంట్ విధానం ఎక్కువ రిసీవ్ అవుతున్నాయి మాకు. నేను చెప్పిన మోడ్లో ఈ 0402 ఆల్1స్ కానీ, ట్విట్టర్స్ కానీ, ఎఫ్ఎస్ఎస్ఏ కానీ, కమిషనర్లు కానీ ఎక్కువ ఫుడ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయండి. దీనికి ఒక విధానం ఏదైనా చేద్దాం అని ఇద్దరు కమిషనర్ జిహెచ్ఎంసీ, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ స్టేట్ తెలంగాణ కలిపి కొంచెం ట్రయల్, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేద్దామని మొదలుపెట్టారు. అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ టు అవాయిడ్ ఫుడ్ అడల్ట్రేషన్. సార్, ఇప్పుడు నార్మల్గా రెస్టారెంట్స్ ఇవన్నీ అయితే ఓకే సార్, బట్ స్ట్రీట్ ఫుడ్స్కి కూడా చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. స్ట్రీట్ ఫుడ్స్కి కూడా ఇష్టపడుతున్నారు. వాటికి అంటే చాలామంది లైసెన్స్ లేకుండానే స్టార్ట్ చేసేస్తున్నారు. మరి దీనికి ఏంటి? స్ట్రీట్ ఫుడ్ విధానం, దాన్ని డెవలప్ చేయడానికి మేము స్ట్రీట్ ఫుడ్లో కొంత పక్కా హోటల్ వేరు, స్ట్రీట్ ఫుడ్స్ వేరు. మన మహానగరం మెట్రోపాలిటన్ సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద ఆధారపడి తినేవాళ్ళు, ఆ స్థాయి మనుషులు చాలా ఎక్కువ మంది ఉంటారు. మన కోటి దాటిన మహానగరంలో నాకు తెలుసుండి సగం పైగా స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ మీద ఆధారపడి ఉన్నారు. ఆ స్థాయి వృత్తులు చేసుకునే వాళ్ళు అందరూ చేయలేరు. దానికి ప్రత్యేకమైన విధానాన్ని అవలంబిస్తున్నాం. ఏంటంటే ప్రతి నెల ఒక గ్రూప్ని తీసుకుంటామండి. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ అందరితో కాంటాక్ట్లో ఉంటాం మేము. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్తో, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాతోని కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళకి మేము ట్రైనప్ చేస్తాం సామాన్యమైన భాషలో. బాబు, మీరు ఇలాంటి వాటర్ వాడాలి, పప్పులు ఇలా వాడాలి, పిండి ఇలాంటిది వాడాలి, ఈ మూతలు ఇలా పెట్టాలి, దుమ్ము ధూళి పడకూడదు, ఈగలు వాలకూడదు, ఆయిల్ ఇంతకంటే ఎక్కువ మరిగించకూడదు, నువ్వు చేసిన పదార్థ వేస్టేజ్ అంతా కూడా
ఎక్కడ డిస్పోజ్ చేయాలో అక్కడ చెప్తాం, అక్కడికక్కడ డిస్పోజ్ చేయకూడదు, నిలవ ఉన్న పదార్థాన్ని వదిలేయాలి, కావాలంటే తక్కువ చేసుకో అని ఒక విధానం. రెండో విధానం ఏంటంటే మాకు మొబైల్ ల్యాబొరేటరీ ఒకటి ఉందండి. ఆ ల్యాబొరేటరీని ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి ప్లాన్ చేసుకుని తీసుకెళ్తాం. ముఖ్యంగా ఎక్కువ మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది దగ్గరని అంతమంది దగ్గర అక్కడక్కడ ర్యాండమ్గా కొన్ని శాంపుల్ తీసి, అక్కడ సపోజ్ ఒక 30 మంది ఉన్నారనుకోండి ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, వాళ్ళందరినీ పిలిచి ఈ ర్యాండమ్గా తీసి 3 శాంపుల్స్ 5 శాంపుల్స్ వాళ్ళు ఎదురుగుండా టెస్ట్ చేస్తాం. అందులో ఉన్న లోపాన్ని గుర్తిస్తాం వాళ్ళు ఎదురుగుండానే. ఇలాంటి లోపం ఉన్న పదార్థాలు మీరు కొనకూడదు, రా మెటీరియల్స్ కొనకూడదు, ఇలాంటి లోపం ఉన్నది చేయకూడదు, ఇలాంటి ఆయిల్ ఇన్నిసార్లు మరిగించకూడదు అని వార్నింగ్ ఇచ్చి, ఇలాంటి పరిస్థితి మళ్ళీ మేము వచ్చేటప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ అవుతుందండి. ఇది చేసిందాన్ని ఖచ్చితంగా నెల లోపల ఒకసారి ఎప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ సడన్ చెక్ చేసి అందరి దగ్గర చెక్ చేయడం. ఇప్పుడు ఇంకా మళ్ళీ చెప్పడం ఉండదండి, డైరెక్ట్గా ఆ బండి తీసేయటమే. ఆ వార్నింగ్ ముందుసారి చెప్పి రెండోసారి చేస్తాం. అందుచేత స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ని చాలా జాగ్రత్తగా చేయాలని, ఎక్కువ వేస్టేజ్ లేకుండా జనరల్గా స్ట్రీట్ ఫుడ్ వెండింగ్లో ఉన్న బెస్ట్ ప్రయోజనం ఏంటంటే వాళ్ళు చాలామంది, కొందరు తప్పు చేయొచ్చు, చాలామంది ఏంటంటే కావాల్సిందే తయారు చేసి అక్కడ సేల్ చేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న తేవటం అమ్మటం ఉండదని. ఎందుకంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఉండి స్ట్రీట్ వెండింగ్స్ కొన్ని, ఈవినింగ్ 5 to 12 ఉండి కొన్ని ఉంటాయి, అర్ధరాత్రులు ఉండి కొన్ని ఉంటాయి. కాబట్టి దాని ప్రకారమే మా ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని ఆ విధంగా డెవలప్ చేస్తున్నాం. ఇంక కొద్ది రోజుల్లో అవేర్నెస్ బాగా పెరుగుతుందని మా ఉద్దేశం. అండ్ సార్, ఇప్పుడు అంటే చాలామంది కామెంట్స్లో ఏమని పెడుతున్నారంటే సోషల్ మీడియాలో ఇవి కొన్ని రోజులే ఉంటాయి ఇవన్నీ, లేదా పై అధికారులకి డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళ అంటే నార్మల్గా బయట వచ్చి టాకే సార్ నెగిటివ్గా. మరి దీనికి ఏమంటారు? పై అధికారులు డబ్బులు తీసుకొని నార్మల్గా ఇవి రన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు పై అధికారి కానీ కింద అధికారి కానీ తప్పు చేయాలంటే పూర్వం రోజుల్లో తప్పు జరిగిందో లేదో మేము చెప్పలేం, కానీ ఇప్పుడు 100 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు తప్పు చేస్తే చేయొచ్చు. దానికి వాళ్ళే దాని మీద ఏదైనా చర్య ఉంటే వాళ్ళే బాధపడతారు. కానీ ఈ రోజుల్లో పై అధికారి లేదు, కింద అధికారి లేదు, అందుకంటే కింద అధికారి లేదండి. ఏ అధికారి అయినా ప్రతి వాళ్ళకి ఏ ఇన్స్పెక్షన్ చేసాం, ప్రతిదీ ఆన్లైన్ ఇన్స్పెక్షన్, నో ఫిజికల్ ఇన్స్పెక్షన్. ఇప్పుడు ఇది రాసి అన్నీ చేసామంటే ఫొటోస్ తీయాలి, అది అప్లోడ్ చేసేసేయాలి. ఏ స్పాట్ నుంచి జీపీఎస్ సిస్టమ్ పనిచేస్తుంది, వాళ్ళకి ఇచ్చిన ట్యాబ్స్ మొబైల్స్ అన్నీ జీపీఎస్ సిస్టమ్ రన్ అవుతుంది. అక్కడ ఆఫీసులో కూర్చొని రాసేది కాదు. ఇది అప్లోడ్ చేసిన తర్వాత దీనికి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత అది ఫుడ్ సేఫ్టీ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టేట్ కమిషనర్, సదరన్ స్టేట్స్కు ఉన్న అథారిటీ ఒకటి చెన్నైలో ఉంటుంది, వారు జిహెచ్ఎంసీ కమిషనరు, మా దగ్గర మా ఆఫీసర్లకి పై అధికారులు ఉంటారు. మాకంటే అడిషనల్ కమిషనరు, నేను ఫుడ్ కంట్రోలరు, నా కింద గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టరు, ఆ కింద ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, ఇలా ఒక వింగ్ ఉంటుంది. ప్రతి ఓళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఈ ఒక సంస్థ మీద ఒక నోటీస్ ఇచ్చి ఒక వయలేషన్ చేసి దాన్ని వదిలేసి ప్రశ్న జరగదు. ఎందుకు వదిలేసావు అన్నది రాయాలి. దీన్ని చూసటానికి ఒక 100 ఛానల్స్ ఉన్నాయి అధికారులు. అది పూర్వం లేదండి. ఈ చట్టాలు వచ్చి ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అయ్యి అంతా అయిన తర్వాత అప్పుడు తప్పు చేయటానికి 99.99% ఆస్కారం లేదు. ఏదో తీసుకుని వదిలేసి ప్రశ్నే లేదు. ఎందుకంటే ప్రతిదీ ఈరోజు చేసినవి అన్నీ ట్విట్టర్ ద్వారా మీకు ఇచ్చేస్తున్నాం, మీకు పబ్లిక్కి తెలుస్తున్నాయి. రేపు పొద్దున్న మీరు ఆర్టీఏలో అడగొచ్చు, ఇంకో పబ్లిక్ వచ్చి అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు మమ్మల్ని. మీరు ఏ బ్రాండ్లు చెప్పారు 4, ఈ బ్రాండ్లే కాదు ఇంకో 40 బ్రాండ్లు ఉన్నాయి, నువ్వు పలానా రోజునే పలానా దగ్గర చేసో ఏం చర్య తీసుకున్నావు అని అడుగుతారు. మీరు ఆ చర్యకి మేము సమాధానం చెప్తాం. మీరు అడగకముందే ఈ చర్యకి లీగల్ ప్రాసెస్ కంట్రోల్ టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మేము 24 కేసులు ఫైల్ చేసాం, ఇంకా 16 కేసులు ఫైల్ చేయాలి. ఇందులో ఈ స్పెషల్ డ్రైవ్లో జరిగినాయి. ఈ ప్రతిదీ ఈ 40 కేసులు డిస్పోజ్ ఒక సీక్వెన్స్లో అవుతాయి. అయినప్పుడు ఎన్ని లక్షలు దానికి ఫైన్ వేశారు అనేది అది మళ్ళీ ట్విట్టర్కి వెళ్ళిపోతుంది, అందులో డౌటే లేదు.
వాళ్ళు ఒకవేళ అప్పీల్ చేసుకోవచ్చు, చట్టంలో అప్పీల్ చేసుకుంటే పైకోర్టుకి వెళ్తాం. మా స్టాండింగ్ కౌన్సిల్ వెళ్ళి ఫైట్ చేస్తారు, వాళ్ళు కౌన్సిల్కి వెళ్ళి ఫైట్ చేస్తారు, అది కూడా డిస్పోజ్ అయినంటే అది చెప్తాం. వాళ్ళు పైకోర్టుకి వెళ్తే పైకోర్టుకి వెళ్ళారని చెప్తాం. అంచేలా అంతా ట్రాన్స్పరెన్సీ జరుగుతున్నది. తప్పు జరగటానికి ఆస్కారం 100% తగ్గిపోయింది. అది జరగటానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు మీ ఛానల్లో మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ అన్నీ బయటకు వచ్చిన వల్లనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అది దొరకలేదు కదా. ఇప్పుడు అంటే మీ ప్రజలకి, పబ్లిక్కి, మీడియాకి కొంతవరకు మీరు అడగటంలో తప్పులేదు. పబ్లిక్లో పూర్వం రోజుల్లో జరిగిన పరిస్థితులు బట్టి అనుమానం ఉండటం తప్పులేదు. పబ్లిక్ కొందరు కామెంట్ చేయాలి, మమ్మల్ని క్వశ్చన్ చేయాలి కూడా, మేము సమాధానం చెప్తాం. ఇప్పుడు నేను చెప్పింది ఏ పబ్లిక్ అయినా సరే ఎవరైనా అడిగే అధికారం వాళ్ళకి కొంత చట్టాలు ఉన్నాయి కదా. ఆర్టీఐ ఉంది, లేదా కంప్లైంట్ చేసి పలానా రోజు నేను కంట్రోల్ రూమ్ని అడగవచ్చు. కంట్రోల్ రూమ్ని అడిగితే కంట్రోల్ రూమ్ కూడా చెప్తుంది. వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది, మేమేం చేస్తున్నాం అంతా. ఈ రోజులో ఫోన్ ఆన్ చేస్తే తెలిసిపోద్ది కదండి. సార్ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళి మనం రేషన్ కొనుక్కునేంత స్థితిలో టైం ఉండదు వాళ్ళకి, అంత వాళ్ళు స్పెండ్ చేయలేరు. సో ఏం చేస్తున్నారు, బిగ్ బాస్కెట్, ఇన్స్టామార్ట్, జెప్టో అని చెప్పేసి ఈజీగా ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్తారు అని వాటిని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు. మరి వాటికి సంబంధించి మీరు ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేసాం. బిగ్ బాస్కెట్ని ఇప్పటికి నాకు తెలుసుండి 5-6 రోజుల క్రితం అనుకుంటాను, నిన్న తారీఖు చూస్తే వారి దగ్గర అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 23లో ఎక్స్పైర్ అయిపోయినాయి, నవంబర్ 23లో ఎక్స్పైర్ అయిపోయినాయి, జనవరి 23లో ఎక్స్పైర్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మే ఎండింగ్లో ఉన్నాయి. దాన్ని అట్టే అలాగే ఉంచి ఇమీడియట్గా స్పాట్లో రాత్రి 8-9 గంటలకి లైసెన్సింగ్ నేను పర్మిషన్ తీసుకుని కమిషనర్లు ఇద్దరికి తెలియపరిచి లైసెన్స్ సస్పెండ్ చేసి అక్కడే స్పాట్లో వాళ్ళతో మూయించి రావడం జరిగింది. 3 రోజుల తర్వాత కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారికి, కమిషనర్ జిహెచ్ఎంసీకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సార్ ఈ మా దాంట్లో ఎక్స్పైర్ అయిపోయినాయి, ఏదో జరిగింది, ఇది మేము ఏదో రూల్స్ మెయింటైన్ చేస్తున్నాం అంటున్నారు, కానీ మాకు వాళ్ళు చెప్పిన సమాధానం సరిపడలేదు. సరే ముందు పెరిషబుల్ ఐటమ్స్ ఉంటే ఏమవుతుంది అంటే అండి, అవి కుళ్ళిపోయి మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల కాట్లకి ఫాయిల్ స్మెల్ వస్తుందని సార్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఏం చేశారంటే, సరే మీకు 12 hours టైం ఇస్తున్నా, మొత్తం తీసేసి మళ్ళీ వేసేసేయండి షట్టరు అని చెప్పారు. వాళ్ళతోనే ఏం చేశారు. మళ్ళీ నిన్న రివోకేషన్కి పెట్టారు వాళ్ళు, పెద్ద సంస్థ అది. రివోకేషన్ పెడితే ఏం చేసామంటే మేము ఫైల్ మూవ్ చేసాం. ఫైల్ సర్క్యులేషన్లో ఉంది. ఇది కూడా ట్రాన్స్పరెన్సీ. సార్ కూడా ఏం చేశారంటే, సరే 5th June 11 AM హీరింగ్ పెట్టారు. వాళ్ళ తరపున ప్రతినిధులు వస్తారు, లైసెన్స్ కన్సర్న్ ఆఫీసర్ నేను వెళ్తాను. హీరింగ్ వారు లీగల్గా హీరింగ్ విని వాళ్ళ వెర్షన్ విని మన వెర్షన్ విని 2 చూసి కరెక్ట్ అనుకుంటే రివోక్ చేయమంటే రివోక్ చేసేస్తే వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత కేసు మాత్రం ఫైల్ చేస్తాం. ఊరికనే లైసెన్స్ రివోక్ చేసి ఊరికనే ప్రశ్నే లేదు, కేసు ఫైల్ చేయటం జరుగుతుంది వాళ్ళ మీద. అలాగా ఈ బిగ్ బాస్కెటే కాదు, ఏ సంస్థ చేసినా ఇదే. ఈ బిగ్ బాస్కెట్లో మళ్ళీ కానీ ఎప్పుడైనా దొరికిందనుకోండి, లైసెన్స్ సస్పెండ్ చెయ్యం, ఈసారి క్యాన్సిల్ చేసేస్తాం మొత్తం, అందులో నో డౌట్. సార్ ఇప్పుడు ఫైనల్లీ మీరు ప్రజలకు ఏం చెప్తారు? కొన్ని డేస్ అవాయిడ్ చేయమని చెప్తారా ఫుడ్ బయట? అలా అవాయిడ్ చేసే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మన ఇంట్లో, నేను నా వైఫ్ ఇద్దరం ఉద్యోగం అనుకోండి, ఈ ఎవళ్ళు డ్యూటీలు వాళ్ళు చేసి వచ్చి నైట్ వచ్చి బయట ఫుడ్ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఉన్న దాంట్లో మేమేంటంటే ఆహార కల్తీ నివారించడానికే ఈ ప్రయత్నం ఊరికే ప్రయత్నం కాదు, చట్ట ప్రయత్నం. గవర్నమెంట్ వారు చాలా విగరస్గా సీరియస్గా ఉన్నారు దీని మీద. దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. తప్పనిసరిగా తినండి, ఏదన్నా డౌట్ వస్తే మాకు తెలియపరచండి, చర్య తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్ ఎక్స్పోజ్ టు ఫ్లైస్ అండ్ డస్ట్ కానీ, మరిగి అత్తమాను మరిగి నూనెలో కానీ, కలరేసిన ఐటమ్స్ కానీ, ఎక్కడైనా కొద్దిగా ఈ మధ్యకాలంలో మేము తప్పు పట్టుకున్న ఏంటంటే మయోనీస్, ఈ కోడిగుడ్డుతో చేసిన మైనీస్ దయచేసి అవాయిడ్ చేయండి అందరూ. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం చాలా ఉంది. మండీల్లోని ఈ చికెను వేడిగా తిరుగుతూ ఉంటుంది, లేయర్ కింద ఉంటుంది, అందులో కూడా మైనీస్ వేసిస్తారు. అలాంటివి తినొద్దు. లూజ్ సాసు, తక్కువ రకం సాసు వాడొద్దు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటది అస్సలు ముట్టుకోవద్దు, చిల్లీ సాస్ ముట్టుకోవద్దు, కలర్ ఎక్కువ వేసినవద్దు, పిల్లలకి పెట్టవద్దు. ఐస్ క్రీమ్స్ చాలా మటుకి కలర్ వేసినవి తక్కువ కంపెనీలే అవాయిడ్ చేయమని కోరుతున్నాం. మండీల దగ్గర మైనీస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. మేము ప్రజల కోసమే ఈ డిపార్ట్మెంట్ ఉంది, మేమేమి ఫ్రీగా చేయట్లేదు, మా బాధ్యత. గవర్నమెంట్ వారు చాలా సీరియస్గా ఉన్నారు, కమిషనర్లు, గవర్నమెంటు, చట్టం కూడా సీరియస్గా ఉంది. ఈ ఇన్స్పెక్షన్ని రివ్యూ చేయటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా CEO గారు కూడా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధన్ రావు గారు కూడా వచ్చి చూసి దీన్ని రివ్యూ చేసి వెళ్ళారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలా చేద్దాం అన్నట్టుగా వారి ఐడియా ఉన్నట్టుగా మేము గమనించాం. థ్యాంక్ యూ సార్, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.